మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతాప్ సింగారంలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ గురించి ఆందోళన జరిగింది. ప్రతాప్ సింగారం పరిధిలో నిజమైన లబ్ధిదారులకు కాకుండా అధికార ప్రభుత్వం యొక్క కార్యకర్తలకు ఇండ్లు, కార్లు ఉన్న వాళ్లకు ఏకపక్షంగా కేటాయించడాన్ని నిరసిస్తూ ఈ రోజు రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ ఎస్సీ బీసీల భూములు తీసుకుని 2008 డబుల్ బెడ్రూమ్లు హౌస్ లో నిర్మించిన ప్రభుత్వం దాంట్లో తమ ఊరుకు 10% కేటాయిస్తారని అప్పటి ప్రభుత్వం మాట ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, అనుచరులకు మాత్రమే 90 మంది పేర్లను లిస్టులు తయారు చేసి కలెక్టర్ కి పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేసిన వారికి ఇక్కడ కేటాయించారన్నారు. కానీ నిజమైన లబ్ధిదారులు ఉన్నారని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. వ్యక్తం చేస్తూ ఎన్నోసార్లు అధికారుల చుట్టూ, కొంతమంది నాయకుల చుట్టూ కూడా తిరిగినారు. కానీ వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు వారు పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. వారికి మద్దతుగా మా బీజేపీ పార్టీ తరఫున నేను, మా మండల పార్టీ అధ్యక్షులు, మా నాయకులందరూ కూడా మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా కూడా గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా 35,000 ఇళ్లు నిర్మించారు. ఇక్కడ ఉన్న భూములు తీసుకొని నిర్మించారు. అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే, స్థానిక ప్రజలకు ఏదైతే గ్రామంలో రెవెన్యూ ప్రకారం భూమి తీసుకున్నామో అక్కడ ప్రజలందరికీ, అర్హులైన పేదలందరికీ 10% ఇల్లు కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ అది అలా కేటాయించకుండా కొంతమంది తమ సొంత లాభాల కోసం తమ అనుచర వర్గానికి, తమ పార్టీ నాయకులకు అంటే కేటాయించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున, నిజమైన లబ్ధిదారులకు కేటాయించేంత వరకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఇంకోటి, అధికారులు కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నట్టుగా కనీసం ఎంక్వైరీ చేయకుండా కొంతమంది అంటే ఉన్న అర్హత లేని వారికి కూడా కేటాయించడం వలన ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, నిజమైన లబ్ధిదారులకు మీరు కేటాయిస్తే మేము ఎటువంటి ఇబ్బంది పడము. కానీ మీరు కావాలని చెప్పి ఈ పేద ప్రజలందరినీ, ఇల్లు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ నాయకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఖబర్దార్. అంటే మీరు అధికారంలో లేకున్నా కూడా ఈ ప్రజలని భయపెట్టించి మేము అనుకున్న వాళ్ళకి ఇల్లు కేటాయిస్తే మరి నడుస్తుందని చెప్పి అధికారులు, పోలీసు వాళ్ళు మేము చెప్తే వింటారని చెప్పి దౌర్జన్యంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా గతంలో ఏదైతే ఆర్డర్ ఉందో, అంటే జీవో ఉందో 10% స్థానిక ప్రజలకు కేటాయించాలని, కేటాయించేంత వరకు కూడా వీళ్ళకు ఇప్పుడు ఈరోజు ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం. రేపో ఎల్లుండో ఈ బాధితులందరినీ తీసుకుపోయి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రవేశాలు కూడా చేస్తాం. ఏ అధికారులు మీరు కేసులు పెట్టాలని చూసినా, ఏ అధికారులు వాళ్ళ తొత్తులుగా పనిచేసినా ప్రజలతో కలిపి, మీకు పేద ప్రజలతో కలిపి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అది ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా చెప్తున్నాం, నిజమైన లబ్ధిదారులు కేటాయించమంటే కూడా చేతగాని ఈ అధికారులు ఉంటేందుకు లేకేందుకు. అధికారులు ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేరు. కలెక్టర్ ఆఫీసులో చుట్టూ బాధితులందరూ పోతే కూడా స్పందిస్తలేరు. ఏదేమైనా మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడిండ్రు. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే వీళ్ళందరికీ కూడా, లబ్ధిదారులందరూ కూడా, పేద ప్రజలు అర్హులైన అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించేంత వరకు బీజేపీ పార్టీ మాత్రం పోరాడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి మా ప్రతాప్ సింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు కాకుండా ఉన్నవారికే, ఆర్థికంగా సామాజికంగా మంచిగా ఉన్నవారికే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కొంత లిస్టు తయారు చేసి ఇక్కడి నుంచి, మా గ్రామం నుంచి కలెక్టర్ గారికి, అలాగే స్థానిక మంత్రి శ్రీధర్ బాబు గారికి, మంత్రి సీతక్క గారికి మా గ్రామం నుంచి పంపించడం జరిగింది. మా గ్రామంలో 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు స్థానికంగా మాకు ఉన్నాయి. ఇవి ఏం చేసిరంటే ఈరోజు 90 ఇండ్లు మాత్రమే, 90 మంది లబ్ధిదారులు ఉన్నట్టు మాత్రమే ఇక్కడ కలెక్టర్ గారికి లెటర్ పంపించి ఈ 90 మందిని మా గ్రామంలో సర్వే చేయడం జరిగింది. ఈ మా గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆయనే పంపారు ఈ లిస్టు. ఇది సభాముఖంగా చెప్తాను, ఎందుకంటే వీళ్ళు ఇంద్రమ్మ కమిటీ అని చెప్పి ఈ 90 మందికి వేయాలని చెప్పి అక్కడ పంపిస్తే వాళ్ళు ఇప్పుడు గత 19వ తారీఖు నుంచి వాళ్ళు మా గ్రామంలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మేము మా గ్రామంలో పేద ప్రజలకే ఇవ్వాలని చెప్పి మేము మా ప్రధాన డిమాండ్. అక్కడ మాకు స్థానికంగా 300 ఇండ్లు ఉంటే ఈ రోజు ఏం జరిగిందంటే హైడ్రా కింద 120 ఇండ్లు దగ్గర హైడ్రా వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
2015లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానికంగా ఉండే మీకే ఇస్తామని మా గ్రామంలో ఉన్న పేద ప్రజల భూములు పోయినాయి ఇక్కడ కాబట్టి మీకు ఇస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాటను పక్కకు పెట్టి అర్హులైన వారికి కాకుండా పేద ప్రజలకు కాకుండా వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ వెంబడి తిరిగే వాళ్ళకే సగం మంది రాసుకోవడం జరిగింది. 90 మంది లిస్టులో కూడా ఇది ఒక ధర్మపదంగా ఉందంటే లేనే లేదు. ఇల్లు ఒక 25 నుంచి 30 మంది పేద ప్రజలకు రాసి మిగతా 50 నుంచి 60 మధ్యలో ఉన్నవారికే రాయడం జరిగింది. ఇది ఎంతవరకు సంజాసం? మా గ్రామంలో దగ్గర 2017 నుంచి 2020 వరకు ఒక 200 నుంచి 250 మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. మా అప్లై చేసుకున్న వారి దగ్గరికి ఎవ్వరు కూడా ఎంక్వైరీ రాలేదు. ఈ లిస్ట్ అయితే ఎవరుందో ఆ లిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇంకోటి ఏమైనా మా పేద ప్రజలు ఏమైనా అడిగితే మాకు రాలేదని అడిగితే మీరు ఏ పార్టీకి ఓటేసిరు, మీరు ఎవరు ఎంబడున్నారని చెప్పి ఇలా ఏలనం చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కూడా సంజాసం కాదు. అర్హులైన మా పేద ప్రజలకే మాత్రం మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పేదవారికి చెందాలని మా స్థానికంగా ఉన్న లీడర్లు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ పెద్ద మనుషులు కానీ నేను పేరు చెప్పలేను. ఎందుకంటే ఆయన పేరు నేను ఊక గడికి తీసుకుంటే కూడా ఏదో ఆయన హైలైట్ చేసినట్టు అనుకుంటారు కానీ ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ గ్రామంలో చాలా మంది పేదలు ఇంకా కూడా కష్టం చేసుకుంటే కానీ వెళ్ళని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కాకుండా ఉన్నవారికి కేటాయించడం చాలా బాధాకర విషయం అండి. ఇలా మేము రాజకీయం తెలుసుకోలేదు. పేదవాడికి ఇస్తే మేము 100% మేము సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే కావచ్చుకొని ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీ, మీరు బీజేపీ పార్టీ, మీరు మాకు ఓటేయలేదు, ఇవన్నీ కుట్రపూరితంగా ఇవన్నీ చేసుకుంటూ మా పేద ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ వారికే ఉన్నవారికే డబల్ వాళ్ళ డ్రైవర్లకు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్లకు వీళ్ళకి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? మా గ్రామంలో మాకే లేదంటే నీ డ్రైవర్గా పనిచేసే కొండమూలలో ఉండే వ్యక్తికి మా గ్రామంలో నువ్వు ఇల్లు కేటాయించడం అనేది ఎంత దారుణమో ఇది సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నీ దగ్గర డ్రైవర్ చేస్తే మా ఊర్లో ఇవ్వాలని రూల్ ఉందా? గవర్నమెంట్లో ఎక్కడన్నా ఉందో చెప్పండి. మీరు ఎలా ఇస్తారు? మీరు ఇలా మా మీద మొన్న మీరు డెబిట్ పెట్టి ఏం మాట్లాడతారు? పేద ప్రజలకు ఇస్తుంటే మీరు ఓడిస్తారని మాట్లాడతారు. వాళ్ళు ఏం చేశారు? 90 మంది లిస్ట్ ఉంటే ఏవో 25 నుంచి 30 మంది ఉన్న వాళ్ళతో మాట్లాడించారు. వాళ్ళకి ఇవ్వద్దని మేము ఏమంటలేము. బరాబర్ వాళ్ళతో పాటు ఇంకా కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో ఎవరు ఆపాలని కాదు, ఎవరికి పేదవాళ్ళకి మేము ఇబ్బంది పెట్టాలని కాదు, రాజకీయాలు కాదు. ఇది ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీరు రేపు ఎల్లుండో అనుకుంటారో పంచాలని అనుకుంటారో అది తక్షణమే మీరు ఆపాలి. ఆపిన తర్వాత పేద ప్రజలు ఇంకా సర్వే చేసి గ్రామంలో ఇంకా పేద ప్రజలందరూ సర్వే చేసి మాకు ఇస్తాన్న ప్రకారం స్థానికంగా వచ్చే 300 ఇండ్లు మా గ్రామానికి ఖచ్చితంగా కేటాయించాలని కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. మా గ్రామంలో స్థానికంగా వచ్చే కోటను మాకు కావాలి. ఆల్రెడీ 120 ఇండ్లను హైదరాబాద్ తీసుకెళ్లారు. మిగతాది కూడా మీరు రేపు ఇట్లా చేస్తే అవి కూడా పోతాయి. మాకు ఊళ్ళో మాత్రం ఆగం చేయకండి. 100% మా గ్రామ ప్రజలకే పేద ప్రజలకే రావాలని కోరుకుంటున్నాను.